అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. ఇవేంటివో తినే స్వీట్స్ అనుకుంటున్నారేమో, కాదండి. హెర్బల్ సోప్స్, చర్మ రోగాలన్నిటినీ తగ్గించే హెర్బల్ సోప్స్. వీటిని మీరు ఎక్కడా చూడలేదు, వీటిని మీరు వాడలేదు. మీకు ఇవి ఎలా తయారు చేయాలి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మీకు చూపించి తయారు చేసి చూపిస్తానండి. ఈ సోపుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు కానీ, ఈ నల్ల బొంగ అంటారు, అది కూడా, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, ఇవి ఏమున్నా తగ్గుతాయండి ఈ సోపు పెట్టుకోవడం వల్ల. దీంట్లో మనం ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లో మనము హెర్బల్తో తయారు చేసిన ఈ సోప్స్ చాలా బాగుంటాయి. కాబట్టి ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ సోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోప్ బేసు, బావంచాలు, కస్తూరి పసుపు, ఇది ఉసిరికాయ పొడి, ఇంకా జవ్వాది. దీంతో మనము హెర్బల్ సోపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి ఈ సోప్ బేస్ను డబుల్ బాయ్ పద్ధతిలో మనము వేడి చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేడి చేయడం వల్ల ఏమైందంటే సోప్ బేస్ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనము డబుల్ బాయిల్ పద్ధతిలోనే ఈ సోప్ బేస్ను కరిగించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే ఇది సోప్ బేస్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా దీంట్లో మరొక గిన్నె పెట్టుకొని ఒక 5 నిమిషాలలో నీళ్ళు మంచిగా బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత మనము సోప్ బేసు ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి. ఆ వేడికి చక్కగా ఈ సోప్ బేస్ అనేది మెల్ట్ అవుతుంది. నీళ్ళు అయితే వేడవుతున్నాయండి. ఇప్పుడు నేను స్టవ్లో సిమ్ చేశాను స్టవ్ను. ఇప్పుడు దీంట్లో మన సోప్ బేస్ను వేస్తున్నాను. ఈ వేడికే సోప్ బేస్ కరుగుతుంది. చూసారా, కరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ 3 పొడులను, ఉసిరికాయ, కస్తూరి పసుపు, ఈ బావంచాలు, వీటిని మూడింటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి, మనం డైరెక్ట్గా పొడి వేస్తే కొంచెం కరగకుండా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ వేసి తిక్కుగా కలిపి పెట్టుకోవాలి. చూసారా, సోప్ బేస్ మెల్ట్ అవుతూనే ఉంది. ఈ సోపులు అనేటివి మనము చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. మనము ఈ సోప్ బేసులు తెచ్చుకొని సోపులు తయారు చేసుకుని హాయిగా హెల్దీ సోప్స్ పిల్లలకు పెట్టినా, మనకు ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఉన్నా స్కిన్ గ్లో ఉంటుంది.
ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా మనమే ఇంట్లో తయారు చేసుకున్న సోపులను వాడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ 3 మిశ్రమాలను కొంచెం వాటర్తో కలిపి పెట్టుకొని దాంట్లో ఒక పించు కొంచెం జవ్వాది, చూసారు కదా, దీన్ని వేసేది ఓన్లీ ఫ్లేవర్ కోసమేనండి. మంచి సువాసనతో సబ్బుతో మనం స్నానం చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. లోపల సోప్ బేస్ తయారు చూసారా, మెల్ట్ అయింది మొత్తం సోపు. మూత పెట్టుతాను. మూత వేరు. చూసారు కదా, ఇది సోప్ బేస్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది ఒక 5 నిమిషాల్లోనే. ఇప్పుడు మనం దీంట్లో కలిపి పెట్టుకున్న ఈ ఉసిరికాయ పొడి, కస్తూరి పసుపు, బావంచాలు దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అయితే నేను ఒకటి మర్చిపోయానండి, ఇది మనకు సోప్ బేస్ వచ్చేసి అరకిలో సోప్ బేస్కు 1 స్పూను ఉసిరికాయ పొడి, 1 స్పూను కస్తూరి పసుపు, 1 స్పూను బావంచాలు. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనకు ఈ వేడికే మనం ఇది కరిగింది అంటే కేవలం ఇందులో కలుపుకోవడానికే, ఉడకాల్సిన అవసరం లేదండి. త్వరగానే కరిగిపోతుంది. మనకు వెంటనే కూడా గట్టిగా అయిపోతూనే ఉంటుంది. చూసారు కదా, ఈలోపు మనము మౌల్డ్ కూడా, నా దగ్గర మౌల్డ్ నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. మౌల్డ్ కూడా ఉన్నాయి నా దగ్గర. లేని వాళ్ళు ఇలాంటి ఈ పెరుగు, ఈ ప్లాస్టిక్ పెరుగు ఉంటుంది కదా, వీటిలలో కానీ చిన్న చిన్న కటోర్లలో కానీ చిన్న ఐస్ క్రీమ్ వాటిలలో కానీ మనం దేంట్లోనైనా అవి పోసుకోవచ్చండి. ఇవే మౌల్డ్లే కొనుక్కొని పెట్టుకోవాలంటే అందరికి ఉండవు కదా, వాటిలలో కూడా మనము తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ వేడిని ఇలాగే ఉంచి, ఎందుకంటే బయట తీసి పెట్టిన వెంటనే అది గడ్డ కడుతుంటుందండి మనం వేసిన హెర్బల్ కాబట్టి, అందుకని నేను ఈ వేడి నీటిలోనే ఉంచి వాటిని మౌల్డ్లో వస్తాను. చూసారు కదా, ఈ సోపు ఎంత బాగా పనిచేసిందంటే మేము వాడుకున్న తర్వాతనే మాకు మంచి రిజల్ట్ వచ్చినాకనే ఏదైనా మీకు చూపించడం జరుగుతుంది. మనకు ఇవన్నీ కూడా మంచి ఆయుర్వేదిక్ షాపులలో, ఈ చౌదపూడి దుకాణంలో అన్నీ దొరుకుతాయండి. ఇవి మనకు అన్నీ అవైలబులే ఉంటుంది. ఏదో దొరకని ఎక్కడి నుంచో తెప్పించి చేసేది ఏం కాదు. 1 కిలో సోప్స్కు మనకు 5 సోప్స్ అయినాయి. సోప్ వేసుకో. ఈ కాలేజీ పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లలకు ఎలర్జీ బాగా ఉంటుంది. ఆ పిల్లల కోసం అయితే ఈ సోప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. చిన్నపిల్లలు నాకు కూడా అనుభవం. మా బాబును కాలేజీలో జాయిన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడేటాడు. కాలేజీ అయిపోయే వరకు ఇబ్బంది.
దాని పక్కన చేరి నన్ను డిస్టర్బ్ చేస్తుంది చూసారా. శ్రీరేణు నన్ను డిస్టర్బ్ చేయొద్దన్న కదా నన్ను. హాయ్ చెప్పు. నానమ్మ చేసిన సోపులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నచ్చిందా నీకు? నచ్చింది. అంతేనండి, చూసారుగా. ఈ సోప్స్ తోటి మనం స్నానం చేస్తే స్కిన్ ఫేస్ మంచి గ్లో ఉంటుంది. ఎటువంటి పింపుల్స్ ఉన్నా తగ్గిపోతాయి. నల్ల మచ్చలున్నా, ముఖం మీద నల్ల బొంగు లాంటిది ఉన్నా కంప్లీట్గా ఏదైనా కొద్ది రోజులు వాడాలండి. ఇవాళ పెట్టుకొని 2 రోజులు పెట్టుకోగానే ఏదో మ్యాజిక్ లాగా అయితే కాదు. ఏదైనా కొంచెం టైం పడుతుంది. ఈ బేసు మనం తెచ్చుకున్నామంటే ఈజీగా అన్ని రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 1 అవర్లో మంచిగా సోప్ తయారవుతుంది. చూసారా, 1 అవర్ తర్వాత సోపు ఎలా గట్టిపడిందో. తీసి చూద్దాము. వావ్, సూపర్ అండి, ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ చేస్తున్నానండి, అందుకనే కొంచెం మీకు క్లియర్గా చేయలేకపోతున్నా. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంత మంచి సోపులను మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే, మన చేతితో చేసిన సోప్స్ మనం వాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తుంటే ఏదో చాక్లెట్ లాగా అనిపిస్తుంది కదా అని. ఇవి మంచి హెర్బల్ సోప్స్. మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూడనివి, మీకు ఎక్కడ దొరకనివి మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ చర్మ రోగాలన్నిటికీ ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. మీరు కూడా ఇవి తయారు చేసుకొని వాడాలని, వాడి మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఈ సోప్స్ తయారు చేసిన వెంటనే వీటిని వాడుకోవద్దండి. ఇవి కనీసము ఒక 1 వీక్ 10 డేస్ తర్వాతనే అవి పర్ఫెక్ట్ సోపులుగా తయారవుతాయి. అప్పుడు వీటిని వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మనం చేసినాక 2-3 రోజులకు అట్లా వాడుకుంటే మనకు సోపులు తొందరగా అరిగిపోతాయి. కాబట్టి ఒక 10 డేస్ తర్వాతనే వీటిని ఈ తీసిన వెంటనే ప్యాక్ చేసి పెట్టుకోవాలండి వీటిని ఏదైనా కవర్ తోటి. అప్పుడు సబ్బులు చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పక మీరు ట్రై చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. మీ లావణ్య.